హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇక కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. ఈవెన్ మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడాం. ఇంకా స్ట్రాటజీస్లోకి మూవ్ అవుదాం అనుకున్నాను. సో స్ట్రాటజీస్ని మీన్స్ ఒక ఆప్షన్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేయాలి, దాని రిలేటెడ్గా ఉన్న టర్మ్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో నేను ఎక్కువగా చూస్తూ వచ్చిన కామెంట్, స్ట్రాటజీస్ గురించి మాట్లాడే ముందు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడండి. ఓకే, ఇంకొన్ని కామెంట్స్లో ఎలా ఉన్నాయంటే మేము టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాం బట్ అది వర్క్ అవ్వట్లేదు. ఈవెన్ కొంతమంది బిగినర్స్ ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చాం, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం, పుట్స్ని కాల్స్ని బై చేస్తున్నాను కానీ సక్సెస్ అవ్వట్లేదు, మనీ అంతా పోతుంది. మీన్స్ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా, స్టాక్ మార్కెట్లో మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆప్షన్స్లో స్పెషల్లీ బయింగ్ రిలేటెడ్గా వెళ్ళి ఎక్కువగా నష్టపోతున్నాను కామెంట్ సెక్షన్లో కూడా వచ్చింది. సో నాకు అనిపించింది ఇప్పుడు నేను ఇలా చేయొద్దు, ఇలా చేయండి అని చెప్పి నేను ఎన్ని రూల్స్ చెప్పినా బిగినర్స్ చేయాల్సింది చేస్తూనే ఉంటారు, నష్టపోవాల్సింది నష్టపోతూనే ఉంటారు, స్పెషల్లీ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్. కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ చెప్పమంటున్నారు అండ్ ఈవెన్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్ చేసి నష్టపోతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి చెప్పబోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎటువంటి చార్ట్ని కూడా ఓపెన్ చేయను, నేను ఎటువంటి టెక్నికల్ లాంగ్వేజ్ని కూడా యూజ్ చేయను, అక్కడ ఏమీ ఉండదు. ఈవెన్ బిగినర్, ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన బిగినర్కి కూడా ఈ స్ట్రాటజీ అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీ లాస్ట్ 2 monthsలో నేను టెస్ట్ చేసినప్పుడు ఎంత సక్సెస్ రేట్ ఉంది అండ్ ఈ వీక్లో కూడా ఈ స్ట్రాటజీ నేను లైవ్ మార్కెట్లో టెస్ట్ చేశాను. ఆ రిజల్ట్స్ని కూడా నేను మీకు చూపిస్తూ ఈ స్ట్రాటజీని ఈ వీడియోలో సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేదో మొదటే చెప్పొచ్చు కదా, దాని తర్వాత మాట్లాడొచ్చు కదా అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు ఏదైతే మీకు మాట్లాడబోతున్నానో ఐ ఫీల్ అది స్ట్రాటజీ కంటే ఇంపార్టెంట్. లేదు టైం చాలా తక్కువగా ఉంది, స్ట్రాటజీని మాత్రమే వినాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ టైం, ఆ టైం వెళ్ళారంటే మీరు జస్ట్ స్ట్రాటజీకి వెళ్ళొచ్చు. ఓకే, జస్ట్ ఒక కన్వర్జేషన్లా రన్ చేద్దాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే, ఒకరు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు, ఇంకొకరు బిగినర్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్కి ఎలాంటి సజెషన్ ఇస్తాడో అలాంటి సజెషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, ఛానల్లో ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కమింగ్ డేస్లో వస్తున్న ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఛానల్లో వస్తున్న వీడియోస్కి మనం 10,000 లైక్స్ టార్గెట్ని అనుకుంటున్నాం. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఈ వీడియోస్లో మీకు కంటెంట్ ఉంటుంది అని మీరు అనుకుంటే వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. లేదు వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ఎట్ ఎనీ పాయింట్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి చేస్తున్న వర్క్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. కొన్ని బేసిక్ ఎలిమెంట్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మార్కెట్లోకి ఎవ్వరూ నష్టపోవడానికి రారు, అది ఆప్షన్ బయర్ అయినా సెల్లర్ అయినా. ప్రతి ఒక్కరూ లాభం పొందడానికే వస్తారు. సో దాంట్లో తప్పేం లేదు. ఈవెన్ చాలా వీడియోస్లో మీకు ఆప్షన్ బయర్స్ నష్టపోతున్నారంటూ కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఆప్షన్ బయర్స్ కూడా పర్టికులర్ పాయింట్లో ఆప్షన్ని బై చేసే వాళ్ళు కూడా నష్టపోరు. ఈవెన్ మేము కూడా ఆప్షన్ని బై చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మేము చేస్తున్న ఆప్షన్ బయింగ్కి, మేము స్టాక్ మార్కెట్లో వచ్చిన స్టార్టింగ్ డేస్లో చేస్తున్న ఆప్షన్ బైకి చాలా తేడా ఉందన్నమాట. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇది ఫస్ట్ గుర్తుంచుకోండి, ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు లూజ్ అవడానికి రారు. ఒకరికి లాభం వస్తుంది అంటే ఇంకొకరు నష్టపోతున్నట్టే. మీన్స్ మీరు ఆప్షన్ని బై చేసి లాభం పొందుతున్నారంటే ఆప్షన్ సెల్లర్ నష్టపోతున్నట్టు. ఆప్షన్ సెల్ చేసిన వ్యక్తి లాభాలు వస్తున్నాయంటే ఆప్షన్ బయ్యర్ తను పెట్టిన డబ్బుల్ని ఆప్షన్ సెల్లర్కి కోల్పోతున్నట్టు. ఇక్కడ ప్రాబ్లం అంతా మనం ఎవరి డైరెక్షన్లో ఉండాలి, ఆప్షన్ బయ్యర్ డైరెక్షన్లో ఉండాలా, సెల్లర్ డైరెక్షన్లో ఉండాలా? ఇది మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్రికెట్ చూస్తుంటారు కదా, క్రికెట్లో మనకి టాస్ వేస్తూ ఉంటారు. టాస్ వేసినప్పుడు హెడ్ రావడానికి, టైల్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది? మీన్స్ హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది, టైల్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? 50-50. ఏది పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఇలాంటి కండిషన్లో 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మనల్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోమంటే కొంతమంది హెడ్ సెలెక్ట్ చేస్తారు, కొంతమంది టైల్ సెలెక్ట్ చేస్తారు. బట్ ఇఫ్ నేను హెడ్ పడడానికి 50 కాదు 51% ఛాన్స్ ఉంది అని నేను మీతో చెప్పాను అనుకోండి, టైల్ పడడానికి 49% ఛాన్స్ ఉంది, కాకపోతే హెడ్ పడడానికి 51% ఛాన్స్ ఉందని నేను ఒకవేళ మీతో చెప్తే హెడ్ని సెలెక్ట్ చేస్తారు, ఎంతమంది టైల్ని సెలెక్ట్ చేస్తారు? హెడ్ని సెలెక్ట్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైపోతుంది కదా, బికాస్ ఆ 1% ఎక్స్ట్రా ఉంది చూసారా, అది మైండ్కి ఏం చెప్తుందంటే ఇక్కడ 49% ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం విన్ అయ్యే రేట్ తక్కువగా ఉంది కదా, అదేదో 51%ని సెలెక్ట్ చేస్తే దీనికంటే ప్రాబబిలిటీ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి హెడ్ పడే ఛాన్స్ 51% ఉందని చెప్తున్నారు కాబట్టి మనం హెడ్ని సెలెక్ట్ చేసుకుందామని మన మైండ్ చెప్తుంది అనమాట. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇది మనకు సింపుల్గానే అర్థమవుతుంది. సో ఈ లాజిక్ని మనం సింపుల్గా అర్థం చేసుకున్నప్పుడు మరి ఆప్షన్ బయ్యర్ కంటే ఆప్షన్ సెల్లర్ గెలవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందని మనకు తెలుస్తుంటే మనం ఆప్షన్ బయింగ్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నాం? మీన్స్ కేవలం ఆప్షన్ బయింగ్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించాలా? అసలు ఆప్షన్ సెల్లర్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆప్షన్ బయ్యర్ కంటే ఆప్షన్ సెల్లర్ ఎక్కడి నుంచి ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? సింపుల్గా ఆలోచిస్తే బ్యాంక్ నిఫ్టీ 31,000 దగ్గర ఉంది అనుకుందాం, 31,500 కాల్ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఆ కాల్ 300 పెట్టి కొన్నవాడికి ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేస్తూ వచ్చాడు అనుకోండి, అది 31,800 కంటే పైకి వెళ్ళి క్లోజ్ అయితే బయ్యర్కి లాభం ఉంటుంది. అదే సెల్లర్కి 31,000 దగ్గరే క్లోజ్ అయిపోయినా లాభం ఉంటుంది, 31,500 దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోయినా లాభమే ఉంటుంది, ఈవెన్ 31,780 దగ్గర క్లోజ్ అయినా
తను 300 ప్రీమియంని క్యాచ్ చేస్తుంటాడు కాబట్టి తనకి ఇంకా 20 ప్రీమియం అడ్వాంటేజ్ ఉంటుంది, లాభమే ఉంటుంది. మీన్స్ బయ్యర్కి ఒకే ఒక్క వే ఉంటుంది లాభం పొందడానికి. తను అనుకున్న డైరెక్షన్లో ఒక మొమెంటంతో ఎక్స్పైరీ లోపు దానికంటే పైకి వెళ్తున్నా, లేకపోతే తను కొన్న తర్వాత ఒక గ్రేట్ మూవ్ వచ్చినా అప్పుడు మాత్రమే ఆప్షన్ బయ్యర్ లాభపడతాడు. వీటన్నిటికంటే ఎక్కువగా డే టు డే అది కొంత పైకి మూవ్ అవుతున్నా విత్ టైం అండ్ ఇతర ఆప్షన్ రిస్క్ కారణంగా ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది? ఆప్షన్ బయ్యర్కి ఉందా, ఆప్షన్ సెల్లర్కి ఉందా? ఆప్షన్ సెల్లర్కే ఉంది. ఇది కొత్త విషయం ఏం కాదు, ఇది మీరు చాలాసార్లు వినుంటారు. కాకపోతే ఇక్కడ నేను ఇంకొకటి కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇలా చెప్పి ఆప్షన్ బయింగ్ని అవాయిడ్ చేయండి అని నేను చెప్పట్లేదు, ఇది జాగ్రత్తగా వినాలి. ఈ వీడియోలో ఇదే ఇంపార్టెంట్ పార్ట్. ఆప్షన్ బయింగ్లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మేము కూడా ఆప్షన్ బయింగ్ని పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తుంటాం. కాకపోతే ఇక్కడ గుర్తించాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆప్షన్ సెల్లర్, ఆప్షన్ బయర్ ఎలా ఉండాలో తెలుసుకోవాలన్నమాట. ఆప్షన్ సెల్లర్ ఎలా ఉండాలంటే ఒక స్ట్రాంగ్ మూవ్ ఇవ్వడానికి పాసిబిలిటీ తక్కువగా ఉందనుకున్నా సరే మార్కెట్లో ట్రేడ్స్ తీసుకోవచ్చు. తనకు ఉంది ప్రాబబిలిటీ, ఎందుకంటే ఆ రోజు ట్రేడ్ తీసుకుంటే ఆ రోజు ఎండ్ అయ్యేలోపు ప్రీమియం డికే కొంత ఉంటుంది. ఈవెన్ అది హోల్డ్ చేస్తున్నా నెక్స్ట్ డే ఓపెనింగ్లో 1 డే అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రీమియం డికే ఉంటుంది. ఎక్స్పైరీ దగ్గర కొద్దీ ఆప్షన్ ప్రీమియం జీరో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవెన్ మార్కెట్ మీద ఎటువంటి వ్యూ లేకపోయినా ఒక న్యూట్రల్ వ్యూ ఉన్నా సరే ఆప్షన్ సెల్లర్ ట్రేడ్ని తీసుకోవచ్చు. లేదా ఒక క్లియర్ కట్ బ్రేక్అవుట్ వచ్చినా ఆప్షన్ సెల్లర్ ట్రేడ్స్ని తీసుకోవచ్చు. కాకపోతే ఆప్షన్ బయ్యర్ పరిస్థితి అది కాదనమాట. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉంది, ఒక కన్ఫర్మేషన్ ఉంది, సో ఒక మొమెంటం ప్లే మనం చేయొచ్చు అనుకొని ఒక కన్ఫర్మేషన్, ఒక లాజిక్ ఉంటే కానీ ఆప్షన్ బయ్యర్ ఎంటర్ అవ్వకూడదు. ఆప్షన్ సెల్లర్ ఒక మైండ్ సెట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత పేషెన్స్గా వెయిట్ చేయడం, కానీ ఆప్షన్ బయ్యర్ ఒక మైండ్ సెట్ ట్రేడ్ తీసుకునే ముందు పేషెన్స్గా వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ తీసుకోవడం. కాకపోతే ఎలా అయిపోతుందో తెలుసా? ఆప్షన్ బయ్యర్స్ ఇప్పుడు బిగినర్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటున్నారు, అలా ట్రేడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆపోజిట్గా వెళ్ళి నష్టపోతుంటే అప్పుడు ఓపిక్గా ట్రేడ్ని చూస్తున్నారు, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద మిస్టేకో తెలుసా? మీరు ఇండైరెక్ట్గా నా డబ్బుల్ని తీసేసుకోండి అని ఆప్షన్ సెల్లర్కి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఆప్షన్ ప్రీమియం రూపంలో అక్కడ ముందు పెడుతున్నట్టు, మార్కెట్లో పెడుతున్నట్టు. ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు? ఆప్షన్ బయ్యర్ ట్రేడ్ తీసుకునే ముందు వెయిట్ చేయాలి, ఓపిక్గా వెయిట్ చేయాలి. ఆప్షన్ బయింగ్ లో పర్ఫెక్ట్ ట్రేడ్స్ కానీ మీరు టచ్ చేయగలిగితే దాని ఆప్షన్ సెల్లర్ కంటే మీరు మంచి డబ్బుల్ని సంపాదించవచ్చు. కాకపోతే మీకు దానికి ఓపిక ఉండాలి. అక్కడ మీకు ఏం కనిపించినప్పుడు, మార్కెట్లో డైరెక్షన్ లేనప్పుడు, అప్పుడు కూడా మీరు ఆప్షన్స్ ని బై చేసి నా డబ్బులు తీసుకోండి నా ఆప్షన్ సెల్లర్ కి చెప్పిన తర్వాత కూడా మీరు ఆప్షన్ ట్రేడింగ్ లో, స్పెషల్లీ ఆప్షన్ బయింగ్ లో మీరు ఎలా లాభాలను సంపాదించాలనుకుంటున్నారు? అసలు ఆప్షన్ బయింగ్కి ఒక పర్టికులర్ లాజిక్ ఉండాలి. మీరు ఎంట్రీ అవుతున్నా ఎగ్జిట్ అవుతున్నా ఒక పర్టికులర్ లాజిక్ ఉండాలి. ఇంత పెరిగింది కదా, ఇంకొక 30-40 పాయింట్స్ పెరగదా అని కాల్ని బై చేయడం, తర్వాత పడిపోతుంది, ఇంత పడిపోతుంది ఇంకొంత పడదా అని పుట్ని బై చేయడం. ఆప్షన్ బయింగ్ జస్ట్ మీకు టెక్నికల్గా కొంత నాలెడ్జ్ అయినా, అట్లీస్ట్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, ఒక సపోర్ట్ని బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ అయ్యాక స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఈ బేసిక్ నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత దాని అప్పుడు మాత్రమే ఆప్షన్ ట్రేడ్స్ని మనం చేయాల్సి ఉంటుంది, స్పెషల్లీ ఆప్షన్ బయింగ్ని చేయాల్సి ఉంటుంది. అసలు వితౌట్ సెల్లింగ్ ఆప్షన్ బయింగ్ మీదే ఒక స్ట్రాటజీ ఉండాలంటే మాత్రం మీరు అట్లీస్ట్ చార్ట్ని ఓపెన్ చేసి మినిమం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ని డ్రా చేసి ఒక పొజిషన్లో ఉండాలి. అండ్ వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ ఆప్షన్ బయింగ్ని అసలు చేయకండి. మీరు చేస్తున్నారంటే మీ ట్రేడింగ్ కెరియర్ని మీరు డ్యామేజ్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆప్షన్ సెల్లింగ్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి కదా. రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను ఆప్షన్ సెల్లింగ్ని తక్కువ డబ్బులతో కూడా ఎలా చేయొచ్చని. సో ఆప్షన్ సెల్లింగ్ ద్వారా మీరు ఆప్షన్ బయింగ్తో పోలిస్తే బెటర్గా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, మీ దగ్గర అంత క్యాపిటల్ కూడా లేదు, ఇంకా చాలా తక్కువ క్యాపిటల్ ఉంది అనుకున్నాం, 3000, 5000 అలా ఉంది, దాంతో చేయలేం కదా ఆప్షన్ సెల్లింగ్. తక్కువ డబ్బులైనా మరి అంత తక్కువ డబ్బులతో చేయలేం కదా. మరి అలాంటి వాళ్ళ ఆప్షన్ని బై చేయడమే కదా, ఇంకొక దారి లేదు కదా అని మనం అనేసుకొని ఆప్షన్స్ని బై చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆ ఉన్న డబ్బులు ఖచ్చితంగా పోతుంది. సో ఎప్పుడు పోదు, మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసి ఆప్షన్ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ, పర్టికులర్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తూ చేస్తే ప్రాబబిలిటీ ఉంది, స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఛాన్స్ మీకుంది గెలవడానికి. కాకపోతే డబ్బులు తక్కువగా ఉంది కదా, సో ఆప్షన్స్లో మాత్రమే వేలు లక్షలు వస్తున్నాయి కాబట్టి ఆప్షన్స్లోకి వెళ్తానని నాలెడ్జ్ లేకుండా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కానీ మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా డబ్బులు పోతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఏంటి? 2000, 5000 సో లేదా 10,000 మనీ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ చేయకూడదా? ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకూడదా? సో నన్ను అడిగితే చెయ్యొద్దు. మీరు ఈక్విటీలో ట్రేడ్ చేయండి, కొంత ప్రాపర్ క్యాపిటల్ బిల్డ్ అయ్యేంత వరకు ఈక్విటీలో ట్రేడ్ చేయండి, స్టాక్స్ని ట్రేడ్ చేయండి. ఇంత రిటర్న్ ఉంటే బాగుంటుంది, సో ఈ రిటర్న్ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటే ఎంత టార్గెట్ పెట్టాలి, నేను ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, సో ఒక 3 monthsలో నాకు ఇంత రిటర్న్ ఉంటే బాగుంటుంది, నా క్యాపిటల్ మీద ఇంత రిటర్న్ తీసుకురావాలనుకుంటున్నానని. మీ దగ్గర 3000 ఉన్నా, 5000 ఉన్నా, 10,000 ఉన్నా ప్రాపర్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసి రిస్క్ రివార్డ్ని చూసుకొని మినిమం బేసిక్ నాలెడ్జ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ కానీ, ఒక చిన్న టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ కానీ వీటిని స్క్రీన్ పైన ఉంచుకొని చిన్నగా ట్రేడ్ చేస్తూ వెళ్ళండి. అంతేకాని తక్కువ డబ్బులతో ఆప్షన్ బై చేసి ఒక లాటరీని కొట్టాలని మాత్రం స్టార్టింగ్లో ప్రయత్నించొద్దు.
ఇవన్నీ విన్న తర్వాత ఇంకేం చెప్తారు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ వితౌట్ ఎనీ నాలెడ్జ్ దట్టు తక్కువ డబ్బులున్న ఒక ఆప్షన్ స్ట్రాటజీని చేయించని స్టార్టింగ్ లో చెప్పారు. ఇంకే ఉంటుందిలే ఆ స్ట్రాటజీ అనుకోకండి. అది యాక్చువల్ గా మేము అనుకోలేదు కూడా. సో ఇలాంటి ఒక స్ట్రాటజీని ఛానల్లో చెప్పాలని మాకు అనిపించింది. మేము ఎన్ని చెప్పినా ఇలా చేస్తే మీరు నష్టపోతారు, తద్వారా ఫ్యూచర్ లో మీకు డబ్బులు క్యాపిటల్ అనేది తక్కువ అయిపోతుంది. సో దట్ మీరు స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అయ్యే ఛాన్సులు కూడా తక్కువ అయిపోతాయని మేము ఎన్ని చెప్తున్నా వినేవాళ్ళు ఉంటారు, కానీ వినకుండా స్టాక్ మార్కెట్ వాళ్ళని లాగుతూ ఉంటుందన్నమాట. సో ట్రేడ్ చేయి ఏం కాదు, వాళ్ళు వీడియోలో చెప్పారంతే, అంతే ఉండేది. ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టి చూడు, ఈ ట్రేడే సక్సెస్ఫుల్ ట్రేడ్ అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. వాళ్ళేమో డబ్బులు తీసుకువెళ్ళి మార్కెట్లో పెడుతూ ఉంటారు. అక్కడ లాస్ అవుతుంటారు. ఆ లాస్ అయ్యారు కదా అని అగైన్ ఆ లాస్ని రికవర్ చేయడం, ఇది ఒక సైకిల్ అనమాట. ఇంకా డబ్బులంతా కూడా అక్కడ పోతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోకుండా ఒకవేళ మీరు కంపల్షన్తో చేయాలనుకుంటే ఏం చేయాలనేది కూడా చెప్పాలనుకున్నాం. సో దాని రిలేటెడ్గా లాస్ట్ 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానా. సో స్టార్టింగ్లోనే అడిగారు అనమాట బయింగ్ స్ట్రాటజీ, దట్టు చార్ట్స్ని ఓపెన్ చేసి ప్రైస్ యాక్షన్ అని ఇలాంటి నాలెడ్జ్ లేకపోయినా సరే చేస్తున్న ట్రేడ్ రిలేటెడ్గా సింపుల్ సెటప్తో ఎలా ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలని అడుగుతూ వచ్చేసరికి లాస్ట్ 2 months నుంచి పేపర్ ట్రేడ్ చేసాం. దాని రిలేటెడ్గా వచ్చిన రిజల్ట్స్ మాకు సాటిస్ఫాక్టరీగా అనిపించాయి. సో ఇది ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. సో దీనికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. చార్ట్ ఓపెన్ చేయడం కానీ, మీరు క్యాండిల్స్ని అనాలిసిస్ చేయడం కానీ, ట్రెండ్ లైన్స్ ఏవి కూడా అవసరం లేదు. అంటే ఈ స్ట్రాటజీకి ఎటువంటి లాజిక్ లేదంటే స్ట్రాటజీకి లాజిక్ ఉంది, బట్ చేయాలనుకుంటున్న వ్యక్తికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు అని చెప్తున్నాను. సో ఈ స్ట్రాటజీ కోసం మీరు ఆఫ్టర్నూన్ 1:45 నుంచి కొంత ఫ్రీగా ఉండాలి. 1:45 PM. నెక్స్ట్ 15 minutes పాటు మీరు చేయాల్సింది మార్కెట్ ఎక్కడుంది. సపోజ్ మీకు మార్కెట్ 31,060 దగ్గర ఉందనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ, యాక్చువల్గా మేము ప్రాక్టీస్ చేసిందంతా బ్యాంక్ నిఫ్టీ మీద. మరి నిఫ్టీ మీద వర్క్ అవుదా అంటే నిఫ్టీ మీద టెస్ట్ చేయలేదు. సో టెస్ట్ చేయింది మేము, ప్రాక్టీస్ చేయింది మేము మీకు చెప్పలేం. కాబట్టి మేము చేసింది బ్యాంక్ నిఫ్టీ మీద. ఆ మార్కెట్ దగ్గరగా ఉన్న కాల్ అండ్ పుట్ని మీ వాచెస్లోకి యాడ్ చేయాలి. సో 31,060 దగ్గర ఉంది, మీన్స్ 31,100కి సంబంధించిన కాల్ అలాగే పుట్ని మీ వాచెస్లోకి యాడ్ చేసుకుంటారు. సో కాల్ అలాగే పుట్ రెండు కూడా మీ వాచ్ లిస్ట్లో ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. 1:45 నుంచి నెక్స్ట్ 15 minutes లోపు, మీన్స్ 2 o'clock లోపు. 2 o'clock ఏం చేయబోతున్నారు అనేది స్ట్రాటజీ. కాకపోతే అది తెలుసుకునే ముందు మీరు ఒక పర్సంటేజ్ని తెలుసుకోవాలి. ఒక వీక్లీ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది? థర్స్డే ఎక్స్పైర్ అయిపోతుంది. థర్స్డే ఎక్స్పైర్ అయిన తర్వాత మనకి ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ అగైన్ థర్స్డే. ఈ 5 daysలో పర్సనల్గా నేను సజెస్ట్ చేసేది థర్స్డే ఈ ఆప్షన్ స్ట్రాటజీని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయండి అని చెప్తున్నా మీకు ఇక్కడ 50% అని ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నేను అలా చెప్తున్నా మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే ఆ పర్సంటేజ్ అనమాట. బట్ నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది థర్స్డే అవాయిడ్ చేయండి. బికాస్ ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు చాలా మంచి ప్రాఫిట్సే వస్తున్నాయి, బట్ స్టాప్ లాస్లో ఎక్కువగా హిట్ అవుతున్నాయి అనమాట. సో అలాంటి ఇరిటేషన్ ఉండకూడదు అనుకుంటే థర్స్డే ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయండి. సో ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెనస్డే ఈ రోజుల్లో ఈ పర్సంటేజ్ ఉందా, ఈ పర్సంటేజ్ బేస్డ్గా మీరు ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను, బట్ థియరీగా చెప్పి తర్వాత ప్రాక్టికల్గా తీసుకెళ్తాను. 100 దగ్గరే మీకు ఆప్షన్ ప్రైజ్లు ఉన్నాయనుకుందాం. కాల్ అండ్ పుట్ 100 దగ్గర ఉంటే, సో ఇక్కడ నేను మీకు ఏదైతే నెంబర్ చూపిస్తున్నాను పక్కన 1.2, 1.3, 1.3, 1.4, 1.5 అని, జస్ట్ ఆప్షన్ ప్రీమియంని ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి, ఒక రిజల్ట్ వస్తుంది. సో ఇది కాల్ అలాగే పుట్ రిలేటెడ్గా మనకు కనిపిస్తున్న ప్రీమియమ్స్ అనమాట. దాని తర్వాత మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన నెంబర్ ఇది. ఇప్పుడు ఈ నెంబర్తో మనం ట్రేడ్ని ప్లేస్ చేస్తాం అనమాట. సో దీనికోసం మనం సెలెక్ట్ చేసుకునే ఆర్డర్ టైప్ స్టాప్ లాస్ మార్కెట్. ఫస్ట్ ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఏంటో మీకు డీటెయిల్గా చెప్తాను, దాని తర్వాత స్ట్రాటజీ రిలేటెడ్గా మోదాం. అనుకుందాం 31,000 కాల్ ఆప్షన్ మనకి 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తామంటే 100 దగ్గర కాదు, ఇఫ్ ఈ ఆప్షన్ పెరుగుతూ వచ్చి 120 దగ్గరికి వస్తున్నప్పుడు మార్కెట్లో సెల్లర్ ఎక్కడ అమ్ముతుంటే ఆ 120 అరౌండ్ ఎక్కడ అమ్ముతుంటే అక్కడ కొనేమని మనం ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. దాన్నే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటారు. అదేంటి 100 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు 100 దగ్గర కొనుక్కోకుండా పెరుగుతూ వెళ్ళి 120 దగ్గర కొనడంలో లాజిక్ ఏ ఉంది? అదే ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ లాజిక్. ఇది మనం ఈ స్ట్రాటజీ లాజిక్ని మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఈ స్ట్రాటజీని కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత మార్కెట్లో ప్రాక్టికల్గా చూద్దాం. దాని తర్వాత ఫైనల్గా ఈ స్ట్రాటజీ లాజిక్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో కూడా మీరు ఇంపార్టెంట్ లెర్నింగ్స్ని నేర్చుకోవచ్చు. సో మీరు అలా ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అనుకుందాం మార్కెట్ పైకి వెళ్తూ మీ కాల్ ఆర్డర్ 120లో ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి, మీన్స్ 100 దగ్గర ఉన్నది 120కి వెళ్ళింది. ఇక్కడ మీరు పెట్టిన బై ఆర్డర్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, మీన్స్ ఇప్పుడు మీ పొజిషన్స్లో బై ఆర్డర్ ఒకటి ఉంటుంది, 120 దగ్గర మీరు కాల్ కొన్నారని ఉంటుంది. సో ఎంట్రీ తీసేసుకున్నాం, స్ట్రాటజీలో ఎంట్రీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ అనమాట. సో స్టాప్ లాస్ టార్గెట్ ఎంత పెట్టాలి చూడండి. ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, 1.1, 1.15, 1.15, 1.2, 1.25 అని. మీరు ఎంట్రీ తీసుకున్న ప్రీమియం ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు మీరు 100లో ఉన్నప్పుడు కొనలేదు, 120కి వచ్చాక కొన్నారు. ఇప్పుడు ఆ 120ని ఈ నెంబర్తో మల్టిప్లై చేసి అది మీరు టార్గెట్గా పెడతారు. అండ్ ఈ నెంబర్తో మల్టిప్లై చేసి దాని పక్కనే మీకు ఇంకొక నెంబర్ కనిపిస్తుందా, ఆ నెంబర్తో మల్టిప్లై చేసి మీరు స్టాప్ లాస్ పెడతారు. వీటిని మ్యాథ్స్ పరంగా చూస్తే ఇవి మీకు సింపుల్గా అర్థమైపోతాయి.
100 దగ్గర ఉన్న ప్రీమియం 20% పెరిగితే నేను బై చేయాలనుకుంటున్నారని మీరు అనుకుంటే 20% పెరిగితే ఎక్కడుంటుందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ 100ని 1.2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి నేను 20% పక్కన మీకు 1.2 అని పెట్టాను. పక్కనే 1.1 అని ఉందా టార్గెట్, దాని పక్కనే 0.9 అని ఉందా స్టాప్ లాస్, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇలా 20% మూవ్ అయిన తర్వాత ఏ ప్రీమియం అయితే మీకు వస్తుందో అక్కడ మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ ప్రీమియంలో 10% స్టాప్ లాస్, 10%కి టార్గెట్ పెట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి ఇలా ఎంటర్ అయిన తర్వాత 10% టార్గెట్ అంటే 1.1తో మల్టిప్లై చేస్తారు, 10% స్టాప్ లాస్ అంటే ఈ నెంబర్ని 0.9తో మల్టిప్లై చేస్తారు. ఇదే ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్ ఒక మెయిన్ లాజిక్. మరి స్ట్రాటజీ యొక్క లాజిక్ ఏంటి? ఫస్ట్ లాజిక్ ఈ స్ట్రాటజీలో మీరు గమనిస్తే మనం మాట్లాడుకుంటుంది ఇది 2 o'clock నుంచి చేయాలని. 2 o'clock ఎందుకు? మార్నింగ్ 9:15 నుంచి చేయొచ్చు కదా. మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. SGX నిఫ్టీ కానీ, ఏషియన్ మార్కెట్స్ కానీ, యూఎస్ మార్కెట్స్ కానీ, ఇవన్నీ మన మార్కెట్ ఓపెనింగ్కి ముందే ట్రేడ్ అవుతూ ఉంటాయి. ట్రేడ్ అయ్యాక వాటి ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుంది. కాబట్టి ఓపెనింగ్ 9:15 నుంచి మనకి వోల్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ అలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏ ట్రేడ్లోకైనా ఎంటర్ అయ్యి వితౌట్ ఎనీ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ పెట్టామనుకోండి, అది హిట్ అవడానికే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో స్టార్టింగ్ మనం తీసుకోకూడదు. మార్కెట్లో మూవ్ ఎప్పుడు ఎక్కువగా చూస్తుంటాం అంటే ఆఫ్టర్నూన్ నుంచి, అది దట్టు 1:30 నుంచి మనకి మూవ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 2 తర్వాత నుంచి ఇఫ్ మార్కెట్ ఒక డైరెక్షన్లో బ్రేక్అవుట్ స్ట్రాంగ్గా ఇవ్వాలనుకుంటే ఆఫ్టర్ 2 దట్టు 2:30 అరౌండ్ నుంచి మూవ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ బయర్స్ కేవలం ట్రెండింగ్ మార్కెట్లోనే వాళ్ళ ట్రేడ్ని ప్లేస్ చేయాలనే ఉద్దేశంతో 2 o'clock నుంచి మనం ఆప్షన్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తాం. ఇది ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్, ఆ పర్సంటేజ్లు ఏంటి? అన్నిటికీ ఒకే పర్సంటేజ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, 20% కంటే పైకి వెళ్తే కొనేయచ్చు కదా. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది విత్ టైం మీన్స్ థర్స్డే తర్వాత ఫ్రైడే మీకు ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రీమియం ఎక్కువగా ఉన్నప్పుడు 20% కంటే ఎక్కువ మూవ్ అయితే, లైక్ 300 దగ్గర ఉన్నది 20% అంటే 360 దగ్గరికి వస్తే ఆప్షన్ బై చేయమని మనం పెట్టచ్చు. కానీ అదే తగ్గుతూ థర్స్డే మీరు ఆ పాయింట్ లో చూసేసరికి 100లో ఉందనుకోండి, 100 నుంచి 120కి వస్తే కొనేమని మనం పెడితే 120కి ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. అగైన్ 120కి మూవ్ అయ్యి అగైన్ 108, అగైన్ 95 ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం డేస్ పాస్ అయ్యే కొద్దీ ఫేక్ ట్రేడ్స్ నుంచి మనల్ని మనం అవాయిడ్ చేయడం కోసం మార్కెట్ రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతూ ఉంటే, ఆ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతున్నప్పుడు మనం పెట్టిన పర్సంటేజ్ దగ్గరకు వచ్చి ట్రిగ్గర్ చేయకుండా విత్ టైం ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి మనం పెట్టే ఆర్డర్స్ కూడా, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ని కూడా కొంత సేఫ్ సైడ్ చూడడం కోసం 40%, 50% విత్ టైం పెంచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఫేక్ మూవ్స్ ని అవాయిడ్ చేస్తున్నాం, పర్సంటేజ్ ని పెంచుకుంటూ రావడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్, మార్కెట్ ని మార్నింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత వోల్టైల్ గా మూవ్ చేసినా ఆఫ్టర్ 2 అండ్ స్పెషల్లీ 2:30 తర్వాత ఏదైనా ఒక మూవ్ వచ్చింది అనుకోండి, మోస్ట్లీ అది డైరెక్షనల్ మూవ్ అనమాట. కింద పడిపోవడం, ఒకవేళ మార్కెట్ స్టార్ట్ అయితే 2:30, ఆఫ్టర్ 2:30 నుంచి మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చిందంటే అది వోల్టైల్గా ఉంటుంది, అది ఒక బిగ్ క్యాండిలే ఉంటుంది మోస్ట్లీ. అలాంటి మూవ్ ఒకటి వచ్చింది అనుకోండి, అది మోస్ట్లీ డైరెక్షనలే ఉంటుంది. ఫేక్ మూవ్ అయ్యి మళ్ళీ అగైన్ రివర్స్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ మార్కెట్ ఇంకొంత టైంలో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఒక మూవ్ డైరెక్షనల్ గా వెళ్తుంటే దాన్ని అపోజ్ చేయడానికి మిగిలిన ట్రేడర్స్ మోస్ట్లీ ప్రయత్నించరు. అపోజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పేది ప్రాబబిలిటీ గురించి. ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఆఫ్టర్ 2:30 ఏదైతే డైరెక్షన్ మార్కెట్ తీసుకుంటుందో ఆ డైరెక్షన్ రివర్స్ చేయడానికి. కాబట్టి మార్కెట్ ఇలా ఒక రేంజ్ లో మూవ్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ 2 o'clock మనం పెట్టిన ట్రేడ్ ఇక్కడ ఉందనుకుందాం. సో కాల్ ఇక్కడ ఉంది, పుట్ ఇక్కడ ఉంది. సో కాల్ ఒకవేళ ట్రిగ్గర్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి అక్కడి నుంచే మార్కెట్ ఇంకొంతవరకు కూడా మూవ్ అవడానికి. సో మనం ఈ రేంజ్ని ఆపర్చునిటీగా చూస్తూ ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇందాక థర్స్డే రోజు అవాయిడ్ చేయమన్నారు కదా స్ట్రాటజీని, దానికి సంబంధించిన లాజిక్ ఏంటి? థర్స్డే ఏమవుతుందంటే, సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఒక ప్రీమియం 100లో ఉందనుకోండి, చాలా వోల్టైల్గా ప్రీమియమ్స్ మారిపోతాయి. సో 100లో ఉన్న ప్రీమియం మీకు 20కి రావడానికి ఎక్కువసేపు పట్టదనమాట. విత్ ఇన్ మినిట్స్లో జరిగిపోతుంది. బికాస్ మార్కెట్ ఒక సైడ్ స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుంది అనుకోండి, సో ఇంకా పెరిగిపోతుందేమో అనుకొని ఆప్షన్ ఎక్కువ మంది కొనేస్తూ వస్తారు. అక్కడి నుంచి ఒక 30-40 పాయింట్స్ పడ్డా చాలు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ప్రీమియం ఇంకా ఐస్ కరిగినట్టు కరిగిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ పెట్టే స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ప్రాక్టికల్గా మీకు ఆ ట్రేడ్ని చూపించే ముందు, మేము ఎలా ట్రేడ్ని ప్లేస్ చేసాం, ఇప్పుడు నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ అంతా అక్కడ నేను మీకు చూపించే ముందు ఇది గుర్తుంచుకోండి. వన్స్ 1 డే స్టాప్ లాస్ హిట్ అయితే ఆ డే ట్రేడింగ్ చేయకూడదు అనమాట. సో రూల్స్ ఇవి. ఒక డే మీకు స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇంకంతే, ఎండ్. ఇంకా అక్కడితో దాన్ని పక్కన పెట్టేసేయడం, ఇంకంతే. ఆ లాస్ని రికవర్ చేయాలనే ప్రయత్నం. కానీ ఇంకొక ట్రేడ్ కూడా సేమ్ స్ట్రాటజీతో మూవ్ చేద్దాం. సో మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయింది, అగైన్ మళ్ళీ 20%, 30% తీసుకుందామని సేమ్ స్ట్రాటజీని ఇంకొకసారి కూడా అదే రోజు అప్లై చేద్దామని చూడకూడదు. ఆ రోజు వర్కౌట్ అవ్వలేదా, దాన్ని వదిలేయండి. మీరు కూడా మినిమం 2 months పేపర్లో నేను చెప్పింది ప్రాక్టీస్ చేసి, మేము చేసిన దాంట్లో నియర్లీ మాకు 68% దగ్గరగా మాకు విన్నింగ్ రేట్ కనిపించింది పేపర్ ట్రేడ్లో. బట్ మార్కెట్లో టెస్ట్ చేసినప్పుడు 2 days టెస్ట్ చేసాం, ఆ 2 days కూడా ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే అది 100% నెక్స్ట్ రిపీట్ అవుతుందా అంటే, మీన్స్ లైవ్ మార్కెట్లో 100% ఉంది కదా ప్రాబబిలిటీ అంటే, టెస్టింగ్ నెంబర్ తక్కువ, అక్కడ 2 days మాత్రమే చేసాం. బట్ లాస్ట్ 2 months చేసిన దాంట్లో మాకు 68% వచ్చింది.
ఇందులో థర్స్డేస్ ఇంక్లూడ్ అవ్వలేదు. ఓకే, టైం 1:50 అయింది. సో 1:50కి నేను బ్యాంక్ నిఫ్టీని అయితే మార్కెట్లో యాడ్ చేసి ఉంచాను. 31,400 అరౌండ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో నేను మీకు ఏమని చెప్పాను, 31,400 దగ్గర ఉంది కాబట్టి 31,400 కాల్ అండ్ పుట్ రెండింటిని యాడ్ చేస్తాను. నేను ఈ ట్రేడ్ని ట్యూస్డే చేశాను. మండే చేసిన ట్రేడ్లో పెద్ద లెర్నింగ్ లేదనమాట, అది కూడా యాడ్ చేస్తాను దీని తర్వాత. బట్ ట్యూస్డే ట్రేడ్లో కొంత లెర్నింగ్ ఉంది కాబట్టి ఈ ట్రేడ్ని ముందు పెడుతున్నాను. ఇక్కడ ఎంత ఉంది ఆప్షన్ ప్రీమియం ఎంత కనిపిస్తుంది మీకు ఇక్కడ? సో 340, 350, 360 దగ్గర ఉంది. సో నేను 360 తీసుకుంటున్నాను. చేస్తే మనకి ఎంత వచ్చింది? 468 వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నది. సో ఇక్కడ మీకు టెలిగ్రామ్ కనిపిస్తూ ఉంటుంది పైన నోటిఫికేషన్స్. ఇలానే ఉంటుంది మీరు ట్రేడ్ చేసేటప్పుడు కూడా. అలా నోటిఫికేషన్స్ వస్తుంటే దాన్ని కాపీ చేయడమో, స్క్రీన్ షాట్ తీయడమో ఇలా మీకు టెలిగ్రామ్లో పెడుతూ ఉండాలి. ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందో చూడండి మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇలా వస్తుంటే. ఇలా మన ఎంట్రీ పాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఆర్డర్ టైప్ దగ్గర స్టాప్ లాస్ మార్కెట్ని సెలెక్ట్ చేయడం. స్టాప్ లాస్ మార్కెట్ అంటే ఏంటి? ప్రెజెంట్ 360 దగ్గర ఉంది, కాకపోతే 468 దగ్గరికి వస్తే నా ఆప్షన్ బై చేయమని మనం మార్కెట్తో చెప్తున్నట్టు. సో అలా పెడుతున్నాం. రీజన్ ఏంటి? 468 దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ వస్తుందంటే దాని అర్థం ఆ డైరెక్షన్లో ఇండెక్స్ ప్రైస్ మూవ్ అయింటేనే కదా ఆప్షన్ పెరుగుండాలి. అంత మూవ్ అయినప్పుడు అక్కడి నుంచి ఇంకొంత మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది కదా. దట్ 2 తర్వాత తీసుకుంటున్నాం కాబట్టి ఆ డైరెక్షన్ ఫేక్ మూవ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం స్టాప్ లాస్ మార్కెట్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. సో 25 అంటే మీనింగ్ ఒక లాట్ అనమాట. అలాగే కాల్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ చేసి సేమ్ ఇలానే ఒక ఆర్డర్ కూడా ప్లేస్ చేశాను. ప్లేస్ చేసాక ఇలా ఉంటుంది మీకు ట్రిగ్గర్ పెండింగ్ అని. మీన్స్ మీరు ట్రిగ్గర్ పెట్టారు ఈ ప్రైస్కి వస్తే కొనమని, ఆ ట్రిగ్గర్ ఇంకా టచ్ అవ్వట్లేదు బికాస్ ప్రైజులు మీరు అనుకున్న దగ్గర రావట్లేదు ఇంకా. సో ఇక్కడే ట్రేడ్ అవుతూ ఉన్నాయి అలా. సో 450, 460 ఇప్పుడు అలా మూవ్ అవుతుంది మార్కెట్. 465 ఒకసారి ఆర్డర్స్ చెక్ చేద్దాం. ఓకే, ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. ఎక్కడ కంప్లీట్ అయి ఉంటుంది? ఇక్కడికి మీరు గమనించండి, మనం పెట్టింది 468 దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వస్తే అక్కడ అమ్మే వ్యక్తి ఎంతలో అమ్ముతుంటాడో అంత కొనమని, మార్కెట్లో కొనమని మనం స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టాం. ఆ పాయింట్లో అమ్ముతున్న వ్యక్తి 470లో అమ్ముతున్నాడు కాబట్టి మన ఆర్డర్ కూడా 470లో ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇందాక నేను మీకు చెప్పానా టార్గెట్ రిలేటెడ్గా మీరు టార్గెట్ ప్లేస్ చేయాలనుకుంటే 1.15తో మల్టిప్లై చేయొచ్చని. సో అలా మీరు మల్టిప్లై చేసి టార్గెట్ని అయితే ప్లేస్ చేయొచ్చు. ఎందుకని నేను ఇక్కడ టార్గెట్ని పెట్టలేదు ఇది మీకు చెప్తాను, కొంత టైం తర్వాత చెప్తాను. మన స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ మన డైరెక్షన్లోనే మూవ్ అవడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. చాలాసేపు మూవ్ అవడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. కాకపోతే ఒక దగ్గర మనకి యాంటీగా కూడా మూవ్ అయింది. అలా ప్రాఫిట్స్లో ఉన్న మన ఆప్షన్ లాస్కి వెళ్ళిపోయింది. లాస్ కనిపిస్తుంది కదా అని మనం బయటకు రావట్లేదు బికాస్ మనకు ఒక పర్టికులర్ స్టాప్ లాస్ ఉంది. మనం అనుకున్నాం కదా ఇందాక పర్టికులర్ పాయింట్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది స్టాప్ లాస్ అని. ఆ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వట్లేదు కాబట్టి ట్రేడ్ని హోల్డ్ చేస్తూ వచ్చాను. 530, 540 అరౌండ్ అయితే మూవ్ అయింది. ఆప్షన్ ప్రైస్ అయితే మూవ్ అయింది. సో నేను టార్గెట్ అయితే పెట్టలేదు అక్కడ. సో టార్గెట్ పెట్టుంటే మేబీ అక్కడ ట్రిగ్గర్ అయ్యేదేమో. సో 1.15తో నేను మల్టిప్లై చేసి పెట్టుంటే ట్రిగ్గర్ అయ్యేదేమో. కాకపోతే స్టాప్ లాస్ అయితే నేను పెట్టాను. స్టాప్ లాస్ మీద అయితే నేను క్లారిటీగా ఉన్నాను. టార్గెట్ ఎందుకు పెట్టలేదంటే మనకు ఆపోజిట్గా మూవ్ అయితే స్టాప్ లాస్ దగ్గర లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయాలని. ఒకవేళ మన సైడ్ స్ట్రాంగ్గా మూవ్ అయింది అనుకోండి, ఒకేసారి సడన్గా 150, 200 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, మన ఆప్షన్ ప్రీమియం ఎక్కడో ఉంటుంది. సో ఈ మధ్యలో టార్గెట్ పెట్టి ఎందుకులే మనం బుక్ చేసేయడం అని చూస్తున్నాం కదా, మార్కెట్ మీద యాక్టివ్గానే ఉన్నాం కదా, మన టార్గెట్ దగ్గరికి వచ్చినప్పుడు మాన్యువల్గా ఎగ్జిట్ అవుదామని. ఒకవేళ నా టార్గెట్ దగ్గరికి స్లోగానే వస్తుంది అనుకోండి, టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. బట్ నా టార్గెట్ నాకు కనిపించకుండా నా టార్గెట్ కంటే అబో లైక్ నేను 670 టార్గెట్ అనుకుంటే 700, 750 అలా వెళ్ళిపోతుంటే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు కదా అని ఒక ఒపీనియన్తో నేను టార్గెట్ని అయితే ప్లేస్ చేయలేదు. నేనైతే ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అయ్యాను. అరౌండ్ 1400, 1500 నాకు కనిపిస్తున్నప్పుడు ఎగ్జిట్ అయ్యాను. బట్ అలా ఎగ్జిట్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో 1175 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే ఎగ్జిట్ అయిన తర్వాత గమనించండి, మనం ఎగ్జిట్ అయింది అక్కడ 517లో. దాని తర్వాత గమనిస్తే 619, 630, 650 కూడా వెళ్తుంది. మీన్స్ మనం అక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే ఇంకా మనం మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేసేవాళ్ళం. ఒకవేళ నేను అక్కడ అమ్మలేదనే అనుకుందాం, అలా హోల్డ్ చేస్తున్నాను అనుకుందాం, 630, 640 దగ్గర నేను అమ్ముతానా, ఇంత పెరిగింది ఇక్కడి నుంచి ఇంకా ఎందుకు పెరగదని నేను అనుకుంటాను కదా, అలా హోల్డ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ యూఫోరియా ఇలా ఉంటుంది. ఇక్కడ టైం పైన గమనించండి 257కి 640 దగ్గర ఉంది. కానీ మీరు గమనిస్తూ రండి నెక్స్ట్ ఏం జరుగుతుందో. 310కి 430 దగ్గరికి వచ్చేసింది. 200 పాయింట్స్, నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా ఆప్షన్ ప్రీమియం ఫాలో అయిపోయింది. మరి ఇలాంటి సందర్భాల్లో మనం 517 దగ్గర ఎగ్జిట్ అయ్యాం, కాకపోతే 640 వరకు వెళ్ళింది. ఇలాంటి సందర్భాల్లో టార్గెట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా మార్కెట్తో పాటే రైట్ చేయాలనుకుంటే ఆ 640, 650 వరకు కూడా అలా రైట్ చేస్తూ వెళ్ళాలంటే మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నేను ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అగైన్ చెప్తాను. దీన్ని సింపుల్గా గుర్తుంచుకోండి. ఇలా అనుకుందాం, ఒక ఆప్షన్ మీరు 100లో బై చేశారు. బై చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో మీ టార్గెట్ 120, స్టాప్ లాస్ 90. కానీ బై చేసిన తర్వాత 115, 120కి దగ్గరగా వస్తుండేసరికి ఇది ఇంకా పెరుగుతుందేమో అనుకొని 120 నుంచి మీ టార్గెట్ని 140కి తీసుకువెళ్ళారు. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉందనుకుందాం, సో 120 దగ్గర ఉందనుకుందాం. అప్పుడు కూడా మీరు 90 స్టాప్ లాస్ పెట్టకూడదు. మీ స్టాప్ లాస్ అప్పుడు కాస్ట్ అవ్వాలి, 100 అవ్వాలి. సో ఇక్కడ మీరు ఎందుకని 100 పెడుతున్నారంటే
అలా వెళ్తూ 140, 160, 180, 200 అలా వెళ్ళిపోతుంటే నాకు మంచి లాభం వస్తుంది. ఒకవేళ నేను రాంగ్ అయితే, నేను ఎక్కడైతే కొన్నానో అంతకు మించి నాకు లాస్ ఉండకూడదు. 120 నుంచి అగైన్ 100కి ఫాలో అయిపోతుందంటే ఇంకా ఫాలో అయిపోతుంటుంది. కాబట్టి నాకు కాస్ట్ దగ్గర నేను ఎగ్జిట్ అవుతాను. 100 స్టాప్ లాస్ పెడతారు. 120, 140 అయితే 120 దగ్గరికి మీకు స్టాప్ లాస్ తెస్తారు. 140, 160 అలా పెరిగే కొద్దీ ఇక్కడ నేను నెంబర్స్తో చెప్తున్నాను. మీరు వీలైతే పర్సంటేజ్ పరంగా కూడా మీ స్టాప్ లాస్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ట్రైలింగ్ స్టాప్ లాస్ అని చెప్పానా, ఇది వెనస్డే ఫాలో అవ్వండి, మంచి లాభాలు ఉంటున్నాయి. మేము చేసిన దాంట్లో మాకు అర్థమైంది. వెనస్డే ఫాలో అవ్వండి. సో టార్గెట్ దగ్గరికి వస్తున్నా ఎగ్జిట్ అవ్వద్దు. ఫస్ట్ కాస్ట్ మీ స్టాప్ లాస్ గా పెట్టేయండి. దాని తర్వాత ఇందాక మాట్లాడుకున్న పర్సంటేజ్ పరంగా ఆ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తూ మీ స్టాప్ లాస్ ను కూడా ఆప్షన్ డైరెక్షన్ లో మూవ్ చేస్తూ రండి. అప్పుడు ఏమవుతుంది, 640 దగ్గరకు వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ అనుకుందాం 580 అనుకుందాం. సో అక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు 580 దగ్గర మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. అక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇంకా డ్రాస్టిక్ గా ఫాలో అయిపోయింది కదా, అప్పుడు మనం సేవ్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 580 దగ్గర ట్రిగ్గర్ అయ్యి అగైన్ 800 దగ్గరికి వెళ్ళింది అనుకోండి. సో ఓకే, మార్కెట్ కొన్నిసార్లు అలా చేస్తుంది. దాన్ని మనం మార్కెట్ మనల్ని ఫూల్ చేసింది కదా, ఈసారి నేను ఫూల్ అవ్వను, ఇలా స్టాప్ లాస్ దగ్గరికి తీసుకురాను, అసలు స్టాప్ లాసే పెట్టను అనుకున్నారనుకోండి, అది డిజాస్టర్ అవుతుంది. సేమ్ మండే చేసిన ట్రేడ్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇది మీరు మార్కెట్లో ట్రేడ్ చేయాలనుకుంటుంటే కూడా నేను సజెస్ట్ చేసేది మినిమం 8 వీక్స్ దగ్గరగా పేపర్లో ట్రేడ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్ని చూడండి. మీకు వాటిలో బెటర్ రిజల్ట్స్ కనిపించి ఈ స్ట్రాటజీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే నెక్స్ట్ ఏదైనా స్టెప్ తీసుకోండి. సో ఇప్పుడేనే కాదు, ఏ స్ట్రాటజీ అయినా ఛానల్లో వచ్చే స్ట్రాటజీస్ నేను టెస్ట్ చేసి, మేము మార్కెట్లో టెస్ట్ చేసినవి, పేపర్ ట్రేడ్ చేసినవి మాకు బెటర్గా అనిపిస్తేనే ఛానల్లోకి తీసుకొస్తాం. బట్ మేము అలా తీసుకొచ్చామని కూడా మీరు డైరెక్ట్గా వాటిని ట్రేడ్ చేయొద్దు. మీరు కూడా పేపర్ ట్రేడ్ చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ మీద బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ యాక్టివిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా మన డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు రిఫరల్ లింక్స్ కనిపిస్తుంటాయి. మీరు ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఛానల్కి కూడా యూజ్ అవుతుంది. ఇది మన బిగినర్స్తో షేర్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటుంటే నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వాళ్ళతో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.